టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టుల్లో రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. తొలి ఇన్నింగ్స్లో 39 పరుగులు చేసిన పంత్ ఆ ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే 124 బంతుల్లో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఇక మూడో రోజు ఆటలో పంత్ చేసిన ఓపెనింగ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లా ఫీల్డ్ను పంత్ సెట్ చేశాడు. ఇక పంత్ చెప్పినట్లే బంగ్లా కెప్టెన్ షాంటో చేయడం కోసం మెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొని టెస్టుల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో సెంచరీ బాది భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన పంత్ 128 బంతుల్లో 13 ఫోర్లు 4 సిక్సర్లతో 109 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగ్లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ మ్యాచ్లో పంత్ చేసిన ఓ పని అందరినీ నవ్వించింది. బంగ్లాదేశ్ ఫీల్డ్ సెటప్లో పంత్ సెట్ చేశాడు. భాయ్, ఇక్కడ ఒక ఫీల్డర్ని పెట్టాలి, ఓ ఫీల్డర్ని ఇక్కడ పెట్టు అని బంగ్లా కెప్టెన్ షాంతోను ఉద్దేశించి చెప్పాడు. ఇక ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పంత్ చెప్పినట్లుగానే అక్కడ ఓ ఫీల్డర్ను సెట్ చేశాడు షాంటో. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ప్రత్యర్థి ఆటగాళ్లను వికెట్ల వెనకాల ఉండి కవ్విస్తూ ఉంటాడు. తన మాటలతో వారిని రెచ్చగొడుతూ ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు ఇలా చిలిపి చేష్టలతో ఫ్యాన్స్ను నవ్విస్తాడంటూ పంత్పై కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసి పంత్ తన కెప్టెన్సీ స్కిల్స్ను పక్క టీంకు నేర్పుతున్నాడని, త్వరలోనే టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ అవుతాడని ఫ్యాన్స్ సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా 2019 వరల్డ్ కప్ సందర్భంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సైతం ధోని ఇలాగే బంగ్లా ఫీల్డ్ను సెట్ చేశాడు. మరి ఈ మ్యాచ్లో పంత్ బంగ్లా ఫీల్డింగ్ను సెట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.